నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. దేశంలోనే అత్యుత్తమ మోడల్గా మంగళగిరి జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ నిర్మాణం. అధికారులకు సూచించిన మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్. కవి కోకిల గుర్రం జాషువా వర్ధంతి. ఘన నివాళులర్పించిన రాజకీయ ప్రజా సంఘాల నేతలు. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి. జిల్లాలో కురుస్తున్న వానలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 70,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో 42 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఇళ్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. 79,900 అంటే దాదాపు 80,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనల్ని ఏదైతే ఇంధన శాఖ కానివ్వండి, ఐటీ శాఖ కానివ్వండి చేసిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 ఏదైతే ఐటీ ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఇక్కడ ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకొచ్చి గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు చాలా లబ్ధి పొందడం కూడా జరిగింది. మరి ఈ పాలసీ తీసుకురావడం మూలంగా రాబోయే సంవత్సరాల్లో $100 to $150 బిలియన్ బిజినెస్ మన వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ పాలసీని తీసుకురావడం ద్వారా ఇప్పటికే చాలామంది ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ తయారీదారులు అయితే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి మరి చాలా ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దేశంలోనే అత్యుత్తమ మోడల్గా మంగళగిరి జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ నిర్మాణం చేపట్టాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో పార్క్ ఏర్పాటుపై అధికారులతో నారా లోకేష్ సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించనున్న కామన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. టాప్ 20 ఆభరణాల తయారీ సంస్థలు మంగళగిరి పార్కులో తయారీ యూనిట్లు, రిటైల్ షాపులు స్థాపించేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. శారదా కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నర్సీతో పాటు మేయర్ కోవెలమూడి రవీంద్ర, టీడీపీ నేతలు మద్దిరాల మేని, మహంకాళి నరసింహారావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. స్థానిక సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారంకు చర్యలు చేపడతామని తెలిపారు. ఇప్పుడు అది చేయడం వల్ల కొంతమంది దాదాపు 40% అది ఎవరు చేయాలి ఆ పని చేయడం, చిన్న ఇళ్ళు కొడితే మళ్ళీ వాళ్ళు కట్టుకునే పరిస్థితి ఉండదు. ఇదంతా చాలా ఆలోచించి జాగ్రత్తగా చేయాలని ఆగాం. ఒకసారి మాట్లాడి మహంకాళి గారి బాజీ వీళ్ళందరితో మాట్లాడి ఎలా చేయాలో ఒక రూపం. ఆ రేషన్ కార్డు వాళ్ళ తల్లిదండ్రులు లేదు, వాళ్ళ తల్లికి వందనం గురించి కాదు అడగాల్సింది. నీ దాంట్లో ఉన్నారా పిల్లలు? వీళ్ళ దాంట్లో యాడ్ చేయొచ్చా? వీళ్ళ
దీంట్లో రోడ్డు ఒక్కోటి స్థలం వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలా, దీనికి సమస్యలు ఉన్నాయి. అదేలా కొంచెం మరి ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నాం. అర్థమైందా? మీరు ప్రశాంతంగా ఉండే మంచి బాగానే వస్తున్నాయి. ఏమి ఇంకేమన్నా ఇబ్బంది ఏం లేదు. అమ్మఒడి పడిందా పిల్లలకి? ఓకే రైట్. ఏమైంది మీకు? మద్యం కుంభకోణం వెనుక గాడ్ ఫాదర్ హస్తం ఉందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వెల్లడించారు. నగరంపాలెంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. చీప్ లిక్కర్ తాగి ఎంతో మంది చనిపోయారని ఆయన అన్నారు. ఈ మద్యం కుంభకోణం వెనుక ఉన్న గాడ్ ఫాదర్ ను పట్టుకుంటే అన్ని కుంభకోణాలు బయటపడతాయని చెప్పారు. ప్రభుత్వం ఈ మద్యం మాఫియా దోచుకున్న డబ్బంతా వసూలు చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఆ మద్యం కుంభకోణంలో అది ఒక మాఫియా. అది వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోచవచ్చో ఒక పెద్ద ప్రపంచంలో గాడ్ ఫాదర్ అని ఒక నావెల్ ఉంది. గాడ్ ఫాదర్ నావెల్లో కూడా వాళ్ళు కూడా బిత్తరపోయే విధంగా, ఆ నవల్లో ఉన్న క్యారెక్టర్లు కూడా భయపడే విధంగా వీళ్ళు దోచుకున్నారు. కాబట్టి గాడ్ ఫాదర్ని పట్టుకోవాలి. ప్రస్తుతం గాడ్ ఫాదర్ని పట్టుకోకుండా మద్యం కుంభకోణంలో మద్యం మాఫియా గాడ్ ఫాదర్ని పట్టుకోవాలి, అసలు లబ్ధిదారుని పట్టుకోవాలి. మొత్తం ఆ దానిలో ఉన్నటువంటి కుంభకోణంలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని చట్టము నిలబెట్టి దాన్ని రికవరీ చేసి ఆ ధనంతో ప్రత్యేక వైద్యశాలలు పెట్టి బాధితులకి కిడ్నీలు లివర్లు పోయిన వాళ్ళందరికీ బాధితులందరికీ సాయం చేయాలి. ఎవరైనా మరణిస్తే వాళ్ళకి ఆ కుటుంబాల కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గుంటూరు జిల్లాకు ప్రజాకవి గుర్రం జాషువా పేరును పెట్టి ఆయనను గౌరవించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ప్రజాకవి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా నగరంపాలెం సెంటర్లోని ఆయన విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మహాకవి గుర్రం జాషువా తన రచనలతో ప్రజల్లోని అసమానతలు తగ్గించేందుకు కృషి చేశారని కొనియాడారు. గుంటూరులో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం నిర్మాణం అసంపూర్ణంగా ఉందని దానిని త్వరగా పూర్తి చేయాలని కోరారు. గుర్రం జాషువా పేరును పల్నాడు జిల్లాకు కానీ గుంటూరు జిల్లాకు కానీ పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆయన నడయాడిన నేల ఈ గుంటూరు జిల్లా, ఆయన పుట్టిన నేల గుంటూరు జిల్లా. అందువల్ల తెలుగు భాషకి, తెలుగు భాషాభిమానులంతా కూడా, తెలుగు వాళ్ళంతా కూడా ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలంటే గుంటూరు జిల్లాకు కానీ పల్నాడు జిల్లాకు కానీ జాషువా గారి పేరు పెట్టాలి. గుంటూరు జాషువా జిల్లా అని పేరు పెట్టాలి, లేదా జాషువా గుంటూరు జిల్లా, లేదా పల్నాడుకి, ఆయన పుట్టిన పల్నాడుకి పల్నాడు జాషువా జిల్లా, జాషువా పల్నాడు జిల్లాగా ఏదో విధంగా పేరు పెట్టడం ద్వారా తెలుగు భాషకు ఒక గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఈ సమాజంలో సామాజిక న్యాయం వచ్చేదాకా పోరాడాలని, ఈ సమాజంలో ఉన్న అసమానతలు, అవి ఆర్థిక అసమానతలు కావచ్చు, రాజకీయ అసమానతలు కావచ్చు, సామాజిక అసమానతలు, సాంస్కృతిక అసమానతలు, ఈ అసమానతలన్నీ లేని సమాజాన్ని గుర్రం జాషువా గారు కోరుకున్నారు. గుర్రం జాషువా గారి అభిమానులందరూ ఈ సమాజంలో ఉన్న అసమానతలు పోగొట్టడానికి కృషి చేయాలని కోరుతున్నాను. మహాకవి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ జిల్లా నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాకవి గుర్రం జాషువా తన రచనలతో సమాజానికి ఎంతో సేవ చేశారని జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు కొనియాడారు. భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి ఆయనకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించిందని గుర్తు చేశారు. అలాంటి మహనీయుని పేరును గుంటూరు జిల్లాకు పెట్టే అంశాన్ని కూటమి ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వారు ఆ రోజు చేసినటువంటి మంచి కార్యక్రమాల వల్లే ఈ రోజు కూడా వారిని స్మరించుకుంటూ ఇంత భారీ ఎత్తున ఈ గుంటూరు జిల్లాలోని వారు జన్మించారు. కాబట్టి వారికి భారతదేశ ప్రభుత్వం కూడా మంచి సాహిత్య అవార్డు కూడా ఇచ్చింది. అలాగే పద్మభూషణ్ కూడా భారత ప్రభుత్వం ఇచ్చింది వారికి. అలాంటి మహానుభావులను స్మరించుకోవడం నిజంగా మన భారతదేశం చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పి నేను ముగిస్తున్నాను. నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. అమావాస్య అనంతరం ఆలయ ప్రక్షాళన జరిపి పూజలు ప్రారంభించనున్నారు.
మహిళలకు శాశ్వత సుమంగళి వైభవాన్ని ఆ జగదంబ అనుగ్రహించాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గౌరీశంకర్ ఆకాంక్షించారు. శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ఈ శ్రావణ మాసం అడుగు పెడుతున్నటువంటి వేళ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి నారీమణులు ధీమంతులు, శ్రీమంతులు, సిరిమంతులై అన్ని రంగాలలో సముజ్వలైన ప్రగతిని సాధించాలని, వారి వారి కుటుంబాల్లో ఆనందపు వెన్నెల వెలుగులు ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగదమ్మని మహిళలందరికీ శాశ్వతమైనటువంటి దీర్ఘ సుమంగళి వైభవాన్ని ప్రసాదించు తల్లని చెప్పి ఆ మంగళగౌరీదేవిని అలానే శ్రీమన్మహాలక్ష్మిని వేడుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. హిందూ కళాశాలలో ఆదాయ పన్ను శాఖ మరియు కామర్స్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఆదాయ పన్ను దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదాయ పన్ను శాఖ అసిస్టెంట్ కమిషనర్ డి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆదాయ పన్ను ప్రాధాన్యత, పౌరుల యొక్క బాధ్యతను వివరించారు. ఆదాయ పన్ను దేశాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ విశ్వం ఆదాయ పన్ను శాఖ చేస్తున్న కృషిని అభినందించారు. వైస్ ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ కామర్స్ విద్యార్థులకు ఈ అవగాహన ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సభా కార్యక్రమాన్ని ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కామర్స్ విభాగాధిపతి డాక్టర్ వేణుగోపాల్ నిర్వహించారు. విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు ఆదాయ పన్ను శాఖ వారు అందజేశారు. సత్తెనపల్లిలోని 3వ వార్డు నందు సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. 16,40,000 రూపాయలతో ఆధునీకరణ చేసిన వాకింగ్ ట్రాక్ను ఆయన ప్రారంభించారు. 3వ వార్డు నందు 12.3 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోతున్న సీసీ రోడ్లు మరియు అంతర్గత డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో నేరుగా చర్చించి పథకాల గురించి కన్నా లక్ష్మీనారాయణ తెలుసుకున్నారు. ప్రజలకు పథకాలు అందుతున్నాయా లేదా అనే దానిపై అధికారులు దృష్టి పెట్టాలని అన్నారు. నారాకోడూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహతో కలిసి ప్రభుత్వం, దాతలు, ప్రజల భాగస్వామ్యంతో P4 కార్యక్రమంపై నిర్వహించిన గ్రామసభ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ 2047 నాటికి విజన్ స్వర్ణాంధ్ర సాధన కోసం నిర్దేశించిన 10 లక్ష్యాల్లో భాగంగా పేదరికం నిర్మూలనకు సమాజంలోని ఉన్నత స్థాయిలోని వ్యక్తులు మార్గదర్శకులుగా అట్టడుగు ఉన్న కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడానికి అవసరమైన సహాయం అందించే కార్యక్రమమే P4 అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమాన్ని ఉగాది రోజున అమరావతిలో ప్రారంభించారని, అదే రోజు మెగా కంపెనీ కృష్ణా జిల్లాలోని వారి స్వంత గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో పోషించిన పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ హరిహర వీరమల్లు థియేటర్లో నిన్న విడుదలైంది. భీమ్సేన్ సేవాదల్ దళిత సంఘాల ఆధ్వర్యంలో మహాకవి గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమం నగరంపాలెంలో జరిగింది. ప్రజాకవి గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమంలో భీమ్సేన సేవాదళ నాయకులు నల్లపు నీలాంబరం, పలు దళిత సంఘాల నేతలు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసిన వాళ్లర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాకవి గుర్రం జాషువా సమాజంలో జరుగుతున్న అస్పృశ్యత, అంటరానితనంపై తన రచనలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారని కొనియాడారు. అలాంటి మహనీయుణ్ణి నేటి నాయకులు ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచాల జోసెఫ్, కారంశెట్టి ప్రసాద్, చిన్నం డేవిడ్ విలియమ్స్, జూపూడి శ్రీనివాసరావు, పాటిబండ్ల కోటేశ్వరరావు, కోనె లూథర్ పాల్, ప్రజా గాయకుడు పివి రమణ, కత్తెలెనీనా పాల్గొన్నారు. మేము కోరుకుంటుంది గత అనేక సంవత్సరాల నుండి గుర్రం జాషువా గారి వర్ధంతులు, జయంతులు జరుపుతున్నారే కానీ మేము పల్నాడు జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ గుర్రం జాషువా గారి పేరు పెట్టమని చెప్పి అనేక పద్ధతులు మేము అడుగుతున్నాము. రాష్ట్ర గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ దీన్ని తీసుకొని దీన్ని స్వీకరించి గుంటూరు జిల్లాకి గుర్రం జాషువా గారి పేరు పెట్టాలని చెప్పి తెలియపరుస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున కానీ ఆందోళనలు జరుగుతాయని తెలియపరుస్తున్నాం.
కమిషనర్ పులి శ్రీనివాసులు గోరంట్ల, రెడ్డిపాలెం, సరస్వతి నగర్, జయంతి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శివారు ప్రాంతాల్లో అవుట్ఫాల్ డ్రైన్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, మెష్ల వద్ద నిలిచే వ్యర్థాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. 2/7 బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జాషువా 54వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ పాసం రామారావు మాట్లాడుతూ నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా సాహిత్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. విజయవాడ చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం పడమట నందు ఓపెన్ టైక్వాండో నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు నేటి నుంచి రేపు, ఎల్లుండి కూడా జరుగుతున్నాయి అని గుంటూరు టీటీ అకాడమీ నుంచి 43 మంది విద్యార్థులు వివిధ కేటగిరీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ ఛాంపియన్షిప్లో గెలిచిన వారు అంతర్జాతీయ పోటీలకు సెలెక్ట్ అవుతారని అన్నారు. ఎస్వి కృష్ణ ఏపీ కోచ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి. విజయవాడలో జరిగే ఓపెన్ నేషనల్స్కి 26, 27 తారీఖుల్లో జరిగే ఓపెన్ టేక్వాండో ఛాంపియన్షిప్కి టీటీ అకాడమీ నుంచి మొత్తం 43 మంది అభ్యర్థులు వివిధ కేటగిరీల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. రామకోటయ్య ఇండోర్ స్టేడియం విజయవాడలో జరుగుతున్నాయి. 25వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఇది 26, 27 కూడా కంటిన్యూగా జరుగుతుంది. దీనికి మన పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వీరందరికీ కూడా మా శుభాకాంక్షలు అందజేస్తున్నాము. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.